దయచేసి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో బార్డర్లో యుద్ధం జరుగుతుంది. చైనా వాళ్ళు తటస్థంగా ఉన్నారు. పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మనము ముందులో ఉన్నాం. పాకిస్తాన్ బార్డర్లో మనం ఉన్నాం తప్పక మన బార్డర్లోకి వాళ్ళని అనుమతించలేదు. మన సైనికులు, మన లాంఛర్లు, అణుబాంబులు ఇవన్నీ వాళ్ళ పాకిస్తాన్ గడ్డ నుంచి లేస్తానని మధ్యలోనే కూల్చేస్తాడే. కాబట్టి భారతదేశానికి వచ్చిన నష్టం ఎక్కడ కూడా లేదు. మన జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ ఈ ప్రాంతాలలో ప్రజలందరినీ బయటికి రావద్దని కోరుకుంటున్నారే తప్పక ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది జరిగిందైతే లేదు. యుద్ధం అయిన తర్వాత అరుదుగా అక్కడెక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ సంఘటన మనము వారందరికీ సంపూర్ణ మద్దతు ఇచ్చి దేశం అన్ని విధాల వారికి గౌరవాలు అందిస్తుందని మన ప్రధానమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉండబడిన 45 కోట్ల జనము సైనికుడు మీ అంటున్నాం. మీరు అధైర్యపడద్దు, సాయండి, ముందుకు సాయండి, ఆక్రమించండి పాకిస్తాన్ను. కాబట్టి ఈ పరిస్థితిలో మనమందరూ పాకిస్తాన్ భారతదేశంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నివాళులను చూపిస్తూ మనమందరము వారి వెంటనే ఉన్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు పోయినంత సంకేతాన్ని సైనికుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ ర్యాలీ పెట్టడం జరిగింది. మనమందరం కూడా భారతీయంలో పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. మీలో ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు భారతదేశ గడ్డ మీద పుట్టినాడు, భారతదేశ గాలిని పిలుచుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. ఈ భారతీయులు అందరూ ఒకటిగా ఉండి సంపూర్ణ సహకారము ప్రభుత్వానికి సైనికులకు అందిస్తాం. చిన్న దేశమైన పాకిస్తాన్కి ఎక్కువ జరిగినా కూడా మనకు కూడా కొంతమేరకు నష్టం జరుగుతుంది. ఆయుధ సంపత్తి కూడా మనము ఉపయోగించాలి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి సైనికుల్ని స్మరించుకోండి. సైనికులు నిరోచిత పోరాటం చేయండి. ఏమన్నా మీకు అండగానే ఒక భరోసా కల్పించండి. మనసులోనే, బయటికి కాదు. అటువంటి వేల సంఖ్య భరోసా మనం కల్పిస్తే సైనికుడు ముందెత్తున ఏడ్చిపడి పాకిస్తాన్ మూడు బయటకు వచ్చేస్తాడు. మన ఎన్ని రోజుల యుద్ధం జరిగినా సరే పటిష్టమైన మన మనసులో దృఢ సంకల్పంతో మనం దేవుని ప్రార్థించండి, అల్లాను ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ మనమందరం కూడా సైనికులకు అండదండగా నిలబడాలనేది నా యొక్క విజ్ఞప్తి. అవసరమైతే సైన్యం కూడా సైన్యంలోకి పోవాల్సిన పని లేకుండా మేము తుపాకీ పట్టకపోయినా కూడా ఆసుపత్రుల్లో ఉండబడిన ఏదైనా దెబ్బలు అయిన వాళ్ళకు మేము చేస్తామని ఒక అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మనకు అంత అవసరం రాదు. కాబట్టి మనమందరం యుద్ధం జరిగిన రోజులు ముక్తగడ్డంతో భారత్ను మద్దతు ఇవ్వాలని మేము అందరికీ కోరుకుంటూ తర్వాత మాట్లాడాల్సి కోరుకుంటున్నాం. మనకు పాకిస్తాన్ ప్రజల వ్యతిరేకులు కాదు, శత్రువులు కాదు. మనమంతా ఒక దేశాన్ని పంచుకునే వాళ్ళమే, మన సోదరులే. కానీ పాకిస్తాన్లో కొంతమంది ఉగ్రవాదులు ఆ ప్రభుత్వ అండదండలతో కానీ, మిలిటరీ అండదండలతో కానీ అక్కడ పెంచి పోషించి మన భారత గడ్డ మీదకి వచ్చి మన ప్రజలకు, మన సైనిక స్థావరాలకు ఇబ్బందులు కలిగజేసినప్పుడు మాత్రం ధీటుగా జవాబించాల్సిన అవసరమైతే మనకుంది మన దేశానికి. ఈ సమయంలో మనం యావత్ భారతం, అది కులమతాలకు అతీతంగా ముస్లిం అయితేనేమి, హిందూ అయితేనేమి, క్రిస్టియన్ అయితేనేమి, సిక్ అయితేనేమి, మనం అందరం కూడా మన సైన్యానికి అండదండగా ఉంటాం. నిన్న జరిగిన మొట్టమొదటి దాడిలో మన సైనికులు కేవలం ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యం చేసుకొని దాడి చేశారు. ఎక్కడా పాకిస్తాన్ సైన్యానికి కానీ, మిలిటరీ స్థావరాలకు కానీ ఇబ్బంది కలగజేయలే. ఎక్కడ పాకిస్తాన్ అమాయక ప్రజల నివాసాల మీద దాడి చేయలే. ఇది స్పష్టంగా మన సైనికాధికారులు తెలియజేసినారు. ఆ సైనికాధికారులు మేము దాడి చేసినామని తెలియజేసే సందర్భంలో కూడా సోఫియా ఖురేషి ఆయన ముస్లిం కల్నల్, ఆమె ఒక ముస్లిం, ఒక సిక్ కల్నల్, ఈ ఇద్దరు లేడీస్ మాత్రమే అందజేసినారు. మూడో వాడు మిస్సి నేను అనుకోవడం మిస్సి ఆ పేరు ప్రకారం అయితే ఒక పార్సీ. అంటే మన దేశంలో మన సైనికులు కానీ, మన ప్రజలు కానీ, మనం అందరం సంఘీభావంతో ఏకకంఠంతో మన దేశాన్ని రక్షించుకునే దానికోసం కానీ, మన దేశం సమైక్యంగా ఉండడం కోసం కానీ మన అందరి మద్దతు
మన భారతీయులకు మన సైన్యానికి ఉందని తెలియజేయడం కోసమే ఆ సింబాలిక్గా అని వాళ్ళు తెలియజేసినారు. సైన్యంలో కూడా ఈరోజు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదట ఒక ముస్లిం అతను నాయకత్వం వహించినాడు. కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ భారతీయులే. ఈ భారతీయులంతా కూడా సమైక్యంగా మనం తరిమి కొడతాం పాకిస్తాన్ దేశంలో కానీ పాకిస్తాన్ హద్దుల్లో కానీ మనకు అక్కర్లే. పాకిస్తాన్ ప్రజలను మనం నష్టపరచాల్సిన పనిలే. కానీ మన దేశం మీదకి తొంగి చూసినప్పుడు మాత్రం మన దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించిన మాత్రం తప్పకుండా ధీటుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. మన సైన్యం ఆ విధంగా స్పందిస్తూ ఉంది. వారికి మనం మద్దతు ఉంటుంది. జై హింద్, జై హింద్, జై హింద్. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.